త్రిశాంక్ అన్న ఫ్యామిలీ మీకు సాయనకున్న అనుభవం లాస్ట్ ఇయర్ ఇంకా ఖచ్చితంగా కంటోన్మెంట్కి వారి అనుబంధం ఉన్నది. కంటోన్మెంట్కి తీరని లోటు. సాయన్న గారు తర్వాత మరి యువ నాయకురాలు డెఫినెట్గా కంటోన్మెంట్ అంతా కూడా చింతిస్తున్నది. మా నాయకురాలు ఇవాళ మా మధ్య లేదు అని అంటే వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం. వారికి అండగా నిలబడతాం. చాలా చిన్న వయసులో అసెంబ్లీకి వచ్చింది. నిజంగా వాస్తవం 37 లేరు. 37 ఇయర్స్ చాలా విషాదకరం ఇట్లాంటిది. నిజంగా అందరికీ కూడా ఒక స్ట్రాంగ్ మెసేజ్, దయచేసి సీట్ బెల్ట్ వాడండి. మీ ప్రాణం చాలా ముఖ్యం. అండ్ మరీ ముఖ్యంగా ఈ కుటుంబంలో ఒకటే సంవత్సరంలో రెండవ విషాదం. మొన్ననే పూజ్యులు స్వర్గీయులు సాయన్న గారి మరి సంవత్సరికం చేసుకోవడం జరిగింది. అలాంటి సమయంలో ఇప్పుడు లాస్యానందిత గారు కూడా మా మధ్యలో లేకపోవడం నిజంగా కార్ల విషయంలో కూడా ఒక చిన్న మెసేజ్ ఇవ్వండి. ఎందుకంటే కొంత చీప్ క్వాలిటీ కార్లు వాడడం వల్లే ప్రమాదాలు జరుగుతుంది. ఒకటి చీప్ క్వాలిటీ హై క్వాలిటీ అనేది ఉండదు. అట్లా వేగం వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అది కూడా ఎమ్మెల్యేలు కాబట్టి, ఎందుకంటే ఇప్పుడు ఆ కంపెనీ అది దాని గురించి మాట్లాడే కంటే వేగం అనేది నిజంగా కూడా ప్రమాదకరంగానే ఉంటుంది. అండ్ మరీ ముఖ్యంగా సీట్ బెల్ట్ అనేది చాలా అవసరం. ఆ సీట్ బెల్ట్ అందరూ కూడా యువత కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, ప్రతి ఒక్కరు మేమందరం కూడా దాని నుంచి ఒక లెసన్గా తీసుకోవాలి. ప్రత్యేకంగా ప్రజాప్రతినిధులు ఏంటంటే విపరీతంగా తిరుగుతూ ఉంటారు, హెవీ ట్రావెలింగ్ ఉంటుంది కాబట్టి మరి. అండ్ ఇంకా మరీ ముఖ్యంగా డ్రైవర్స్ కూడా పాపం వాళ్ళు ట్రావెల్ చేస్తూ ఉంటారు, వాళ్ళందరూ కూడా అలసిపోతూ ఉంటారు, నిద్ర వస్తూ ఉంటుంది కాబట్టి అట్లాంటి సమయంలో పక్కకు ఆపుకొనన్నా ఒక 20 నిమిషాలు ఒక చిన్న షార్ట్ న్యాప్ అన్న తీసుకోవాలి. ఒక పవర్ న్యాప్ తీసుకున్న తర్వాత కూడా డ్రైవ్ చేసేటండి. ఇదంతా కూడా నిజంగా మరి భగవంతుడు వారిని మా మధ్యలోకి వెళ్ళి తీసుకొని పోవడం నిజంగా కూడా అందరం విషాదం వ్యక్తం చేస్తాం. థ్యాంక్ యూ.